ఫోక్స్ గంగాజలాన్ని ఇంటర్నెట్లో అమ్మబడుతున్నప్పటికీ అది నిజంగా ఎంతవరకు శుభ్రంగా ఉందో తెలుసుకోవడానికి జెర్మీ అనే వ్యక్తి భారత్కు వచ్చాడు. ముందుగా అతను నదిముఖధార సమీపంలో గోసాబా ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మార్కెట్ చాలా రద్దీగా ఉన్నా అమ్ముతున్న చేపల్లో ఎక్కువ స్థానిక చేపలు కనిపించకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. అక్కడ అమెజాన్ మరియు మెఖాంగ్ ప్రాంతానికి చెందిన చేపలు, ముఖ్యంగా ఆఫ్రికాకు చెందిన అల్లాఫియా ఎక్కువగా కనిపించాయి. భారతదేశంలో 140కి పైగా తీపినీటి చేపల జాతులు ఉన్నప్పటికీ స్థానిక చేపలు తక్కువగా ఉండడం నది పరిస్థితిపై అనుమానాలు కలిగిస్తుంది. ఒక వృద్ధ మత్స్యకారుడు చెప్పినట్లు, చిన్నప్పుడు పెద్ద చేపలు సులభంగా దొరికేవి. ఇప్పుడు చిన్న వలలు వేసినా కూడా చేపలు దొరకడం కష్టం. కాలుష్యం మరియు ఫ్యాక్టరీ వ్యర్థాలు దీనికి కారణమని ఆయన తెలిపారు. తర్వాత జెర్మీ వారణాసి వెళ్ళాడు. అక్కడ భక్తులు నదిలో స్నానం చేస్తున్నారు. కొందరు నీరు శుభ్రంగా ఉందని నమ్ముతున్నారు. కానీ పరీక్షలో నీటిలో ఈకోలై స్థాయి చాలా ఎక్కువగా ఉందని తెలిసింది. ఒక నిపుణుడు చెప్పిన ప్రకారం 500 కంటే తక్కువ స్థాయి సురక్షితం. కానీ అక్కడ అది 8200 వరకు నమోదైంది. అంటే శుద్ధి చేయని మలిన జలాలు నదిలో కలుస్తున్నాయని అర్థం. అక్కడ ఒక సాధువు జెర్మీని నదిలో మునగమని, కొంచెం నీరు తాగమని కోరాడు. నీటి పరిస్థితి తెలిసినా గౌరవంగా డుబ్కి తీసుకున్నాడు. కానీ నీటిని పూర్తిగా తాగకుండా కేవలం పెదాలకు తాకించాడు. తర్వాత ఆయన కాన్పూర్కి వెళ్ళాడు. అక్కడ పరిశ్రమల కారణంగా నల్లగా మారిన నీరు, దుర్వాసన, వ్యర్థాలు నేరుగా నదిలో పడుతున్నట్లు కనిపించింది. చివరిగా నగరాలకు దూరంగా ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళాడు. 1982లో తాను పట్టుకున్న గోల్డెన్ మహాశీర్ చేపలు ఇంకా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకున్నాడు. అక్కడ నీరు నిర్మలంగా మెరిసింది. కెమెరాలో స్థానిక చేపలు స్పష్టంగా కనిపించాయి. కొంతసేపటికి జెర్మీ గాలంలో చిక్కుకున్నది గోల్డెన్ మహాశీర్ చేప. మొత్తానికి గంగా కొన్ని చోట్ల తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటుంది. కానీ ఇంకా పూర్తిగా కాలుష్యం కాలేదు. సరైన చర్యలు తీసుకుంటే గంగను కాపాడవచ్చు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.